సమంత నాగచైతన్య విడాకులకు కారణం కేటీఆరే అంటూ తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేసినటువంటి కొండా సురేఖ క్షమాపణ చెప్పినట్టే చెప్పారు. కానీ ఆ వ్యాఖ్యల వేడి మాత్రం ఇంకా తగ్గలేదు. ఆమె కూడా కొన్ని చోట్ల స్లిప్ అవుతూనే ఉంది. ఏది అయినప్పటికీ కూడా లీగల్గా పోరాటం చేస్తాను, అటు నాగార్జున గారు చేసినటువంటి పరువు నష్టం దావా కానీ, లేకపోతే ఇటు కేటీఆర్ ఇచ్చినటువంటి లీగల్ నోటీస్ కానీ ఖచ్చితంగా లీగల్ ఫైట్ చేస్తానన్నటువంటి కొండా సురేఖ ఎపిసోడ్ కాంగ్రెస్ అధిష్టానానికి దెబ్బ, లేకపోతే రేవంత్ రెడ్డి గారికి ప్లస్సా మైనస్ అనేటువంటి దానిపై ఇన్ డీటెయిల్గా చర్చిద్దాం. మాజీ ఎమ్మెల్యే, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఆర్టీసీ మాజీ కార్పొరేషన్ చైర్పర్సన్ గోనె ప్రకాష్ రావు గారితో. సార్ నమస్కారం. సార్ నమస్కారం. సార్, కొండా సురేఖ గారు చేసినటువంటి కామెంట్స్ చాలా దారుణము అంటూ మహిళా సంఘాల నుంచి రాజకీయ విశ్లేషకుల వరకు కామన్ పీపుల్ కూడా అంటున్నటువంటి తరుణం సార్ ఇది. రాజకీయాలు దిగజారిపోయాయా, మరింత దిగజారిపోతున్నాయా? అసలు ఎపిసోడ్స్ మొత్తాన్ని ఎలా చూడాలి సార్? చాలా సీనియర్ పొలిటీషియన్ మీరు. చాలా దురదృష్టకరం అండి. ఇప్పుడు రఘునందన్ గారు ఏదో నూలు పోగుతోట ఏదో చేశాడని, ఆమె మీద ఏదో స్క్రోల్ చేశాడని ఆమె బాధపడుతూ ఏడ్చుకుంటూ చేశాడు. రాజకీయాల్లో వచ్చినప్పుడు ఇవన్నీ సహజమే. ఇంకా దాంట్లో ఇప్పుడు సోషల్ మీడియా వచ్చింది. ఇందిరాగాంధీ గారి మీద ఎటువంటి ఆరోపణలు ఉండే, అలాగే సోనియా గాంధీ గారి మీద, మేనకా గాంధీ గారి మీద, ఇవి రాజకీయాల్లో ఇవన్నీ ఇప్పుడు కాదు, ఇవి సోషల్ మీడియా రాకముందు కానీ. తో దాన్ని మీరు నాగార్జునకు ముడిపెట్టడము, కేటీఆర్ వాళ్ళ ఆమె చెప్పిన ప్రకారం ఏంటంటే కేటీఆర్ వాళ్ళ సోషల్ మీడియా చేస్తున్నది, వాళ్ళని దుబాయ్ పంపించాడు, ఆయన వాళ్ళే చేశారు ఆయన ఇది నా మీద అని. అవును సార్. కేటీఆర్ మీద ఏమంటే కేటీఆర్ మీద రాజకీయాలు కనుక దూషణ చేస్తే తప్పులేదు. స్త్రీలోలుడు అన్నవా, లేకపోతే అవుతుందో ఆయన గతంలో ఇటువంటి చాలా కట్టు కథనాలు వచ్చినాయని పేర్లు చెప్పకుండా అతని మీద ఏది మాట్లాడినా ఇబ్బంది లేకుండే. కానీ 99లో మొదటిసారి ఎమ్మెల్యే అయింది. రాజశేఖర రెడ్డి గారి క్యాబినెట్లో ఉంది, 2009 క్యాబినెట్లో. రోషయ్య గారు దాంట్లో ఉంది రెండోసారి. అండ్ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి క్యాబినెట్ 5 సార్లు ఎమ్మెల్యే. ఒకసారి మన ఎంపీపీ అనుకుంటా, మండల ప్రజా పరిషత్. అయితే 87 ఆర్ 95. ఓకే సార్. అంత అనుభవం. నేను అనుకుంటున్నా ఆమె పీజీ కూడా చేసింది, కంప్లీట్ చేసిందా లేదా తెలియదు. పీజీ. ఒక బాధ్యత గల మంత్రి ఉండి, ఇది ప్రాంతీయ పార్టీ కాదు, ఇది నేషనల్ పార్టీ. ఒక మహిళ లీడ్ చేస్తుంది, సోనియా గాంధీ గారు కదా, ఆల్మోస్ట్ ఆల్ చైర్పర్సన్ సోనియా కదా ఇప్పుడు, పార్టీ ప్రెసిడెంట్ లేకున్నా కూడా. ప్రియాంక ఇస్ యాక్టివ్ అయిపోయింది. అటువంటిది ఆ పార్టీలో మనం ఉండి, నాగార్జున గారు కన్వెన్షన్ను బెదిరిస్తే ఆయన పింప్ అంటే తార్పుడు గాడు అని కింద మాట్లాడడం అనేది ఎంత నీచమైన పదం అండి అది. అవును సార్. అతన్ని బెదిరిస్తే, ఈరోజు నేను చెప్తున్నా, అతని వాళ్ళ ఆస్తులు రియల్ ఎస్టేట్లో బాగా పెట్టాడు. నేను కూడా 100 ఎకరాలు ఉంది ఈ పత్రికా నగర్ ఏమికైనా, దాదాపు 15 నెలల కింద పోయాను. ఆ గుట్టలంతా ఆయనే ఉండే. ఇదంటేనో గవర్నమెంట్ ల్యాండ్. తో ఈరోజు లక్షల కోట్ల రూపాయల ప్రాపర్టీ. వాళ్ళ బ్రదర్ పక్కకు పెట్టండి, వాళ్ళ మేనల్లులు సిస్టర్స్ పక్కన, ఆయన ఇండివిజువల్. ఆయన 2 కొడుకులది పక్కకు పెట్టండి, ఇంకా అమల సంపాదించింది పక్కకు పెట్టండి. లక్షల కోట్ల రూపాయల ప్రాపర్టీ మార్కెట్ వాల్యూ ఈరోజు. వెంట్రుకతో సమానం అండి ఆయనకు కన్వెన్షను. అదొక యావరేజ్గా కోటిన్నర యావరేజ్గా వస్తుంది. నెలకు 30 కోట్లు, సంవత్సరానికి 300 కోట్లు ప్రాఫిట్ వస్తున్నది. ఇట్ ఈస్ రన్నింగ్. 500 మంది పనిచేస్తున్నారు. బట్ దాన్ని మార్కింగ్ చేసి, అంటే ఆ మాట అనలేదు అనుకోండి, తో కోడలు నువ్వు కేటీఆర్ దగ్గరికి వెళ్ళమన్నాడు, వెళ్ళనందుకే విడాకులు ఇచ్చిందనేది ఇది మొదటిసారండి. వాళ్ళ డిఫరెన్స్ ఒపీనియన్ ఎందుకు వచ్చిందని చాలా కథనాలు వచ్చినాయి. వాళ్ళు సామ్యంగా విడిపోయారు. కొన్ని సినిమాలు తక్కువ చేయమనో మేము విన్నది చాలా దాంట్లో వచ్చింది. ఆ సినీ వాళ్ళతో నాకు కొంత మిత్రుత్వం ఉంది కనుక, ఆమె ఇది కాస్ట్యూమ్స్ కానీ చేసేది, పెళ్ళైనా కూడా చేసింది కదా, ఫంక్షన్స్ అటెండ్ అయ్యేది. కొంచెం కట్టుబొట్టు, ఇదిగో ఒక రెస్పెక్ట్, ఫ్యామిలీగా ఉన్నాము. ఆడవాళ్ళు ఎవరు లేరు కదా సార్, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్. అవును సార్.
తో అది చెప్పినందుకు అక్కడ డిఫరెన్స్ ఒపీనియన్ అయింది. దాంతో పొసగలే అది మాత్రం వచ్చింది. కానీ ఇంత ఏదైతుందో దిగజారి మనము ఎడ్యుకేటెడ్ అయ్యండి, మంత్రి ఉండి ఒక జాతీయ పార్టీలో ఒక పింప్, ఒక తార్పుడు గాడుగా ఏదైతుందో నాగార్జునను చిత్రించడం అనేది ఇట్స్ ఏ అన్ఫార్చునేట్. ఈరోజు అది క్షమాపణతోటి పోతుందని నేను అనుకోను. ఈవెన్ కోర్టు విల్ కూడా క్షమాపణ యాక్సెప్ట్ చేస్తే చెప్పినంత చెప్పించుకుంది కదా. ఆయనే డెఫమేషన్ సూట్ కూడా వేశాడు, కొన్ని కోట్ల రూపాయలు వేసినట్టు. వీళ్ళు కూడా ఆస్తి పర్లే, వీళ్ళకి ప్రాపర్టీస్, వైట్ మనీ, ట్యాక్స్ పేయింగ్ అంతా దే ఆర్ గుడ్ కంఫర్ట్ ఉన్నారు. ఒకటే కూతురు, వెరీ కంఫర్ట్. సురేఖ గారు, మురళి గారు వెరీ కంఫర్ట్. ఏది ఏమైనా కూడా ఓన్లీ దాన్ని ఎక్సెల్నే ఒక పత్రికా ముఖంగా వచ్చి సారీ చెప్పినట్లేదు. నేను కేటీఆర్ను అనడం దాంట్లో ఫ్లోలో అన్నాను తప్ప క్లారిటీ కూడా ఏదైతుందో కండెమ్ చేసినట్టు నాకు అనిపించలే. నేను 4-5 సార్లు ఫాలో అయ్యాను నైట్ అంతా సార్ ఫర్ దిస్. బట్ ఇది చాలా అంటే చాలా, ఇది రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కాదు, ఇది కాంగ్రెస్ పార్టీకి, ఇది ఒక సోనియా గాంధీకి, ప్రియాంక గాంధీ గారు కానీ, ఇది పార్టీకి తీవ్రమైన నష్టం జరుగుతుంది రాబోయే రోజు. దీన్ని యూటిలైజ్ చేసుకుంటారు. ప్రజలకే వెళ్ళిపోయింది, కామన్ మ్యాన్కు. రాజకీయ పార్టీలకు సంబంధం లేని వాళ్ళు కూడా ఎవరు దీన్ని హర్షించడం లేదు ఈ భాషను. రేపు రాబోయే రోజుల్లో కాంగ్రెస్ భవిష్యత్తు మొన్న 99 సీట్లు వచ్చినాయి. హర్యానాలో వచ్చే అవకాశం ఉంది, అవును సార్, జార్ఖండ్ వచ్చే అవకాశం ఉంది, ఢిల్లీలో ఆప్కి వస్తుంది అనుకోండి, మహారాష్ట్ర అవకాశం ఉంది. తో కాంగ్రెస్ పెరుగుతుంది. ఇది ఈ సంఘటన ఓన్లీ తెలుగు రాష్ట్రాల మీద లేదు, నేషనల్ మీడియా అంతా కవరేజ్ అయిపోయింది అబౌట్ వెంకటేశ్వర స్వామి అండి, నాగార్జున అని. దే ఆర్ నేషనల్. ఈరోజు తెలుగు పరిశ్రమ హైదరాబాద్ రావడానికి ముఖ్య కారకుడు అక్కినేని నాగేశ్వరరావు గారు. 1975లో కంటే ముందు వచ్చి ల్యాండ్ ఏదైతుందో ఇప్పుడు అన్నపూర్ణ స్టూడియో ల్యాండ్ అలాట్ చేసింది గవర్నమెంట్ చేసింది. TV9 వరకే రోడ్, అటు శ్రీనగర్ ఖాళీ, ఇది రోడే లేదు మొత్తం, ఇది ఏం లేనేలేదు, నో రోడ్, మెటల్ రోడ్ అండి, మెటల్ రోడ్. అటువంటిది ఫక్రుద్దీన్ అలీ అహ్మద్ నేను అనుకుంటున్నా అయితే 75 లేకపోతే 76 విత్ ఇన్ 1 ఇయర్లో ఫ్లోర్స్ కట్టాడు. 1 ఇయర్లో విత్ ఇన్ 1 ఇయర్లో చేసి షూటింగ్ స్టార్ట్ చేశాడు. రామనాయుడు గారి పిక్చర్ నేను అనుకుంటున్నా సెక్రటరీ ఏదో దాంతో స్టార్ట్. ఫక్రుద్దీన్ అలీ అహ్మద్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, ఎం సత్యనారాయణ ఇక్కడ మాజీ మంత్రి, అప్పుడు ఎంపీ. తర్వాత సినీ హెరాల్డ్ అని ఒక పేపర్ నడుపుతుండే, ఠాగూర్ హరిప్రసాద్ అని. ఇంకో వెండితెర అని అక్కడ ఉండే చిక్కడపల్లి ఉండే అతను, వాళ్ళంతా క్లోజ్. భాస్కరరావు గారు అని ఇప్పుడు భాస్కర ప్యాలెస్ ఉంది కదా, మెడికల్ కాలేజ్ ఉంది, వీళ్ళు సినీ ప్రియులంతా. ఆ ఫంక్షన్ ఏదైతుందో ఢిల్లీకి నాగేశ్వరరావు గారిని తీసుకెళ్ళి ఫక్రుద్దీన్ అలీ అహ్మద్ గారితో అయితే ఫౌండేషనా అయితే ఇనాగరేషనా, రాష్ట్రపతి, భారత రాష్ట్రపతి చేయించేదైతుందో మొదటి వ్యక్తి. ఈరోజు ఇప్పుడు ఇక్కడ సాక్షి పక్కకున్న ఇల్లు అతందే, సుబ్రహ్మరెడ్డి గారి ఇల్లు అట్లే ఉంది కదా, అవును సార్, అతని ఇల్లు అక్కడ ఉండేవాడు. 72లో కూడా మేము నవంబర్లో కలిసాము. మేము 7 ఇప్పుడు 5 చనిపోయారు. ఒక సత్యనారాయణ రెడ్డి గవర్నర్, రాజ్యసభ ఉండే, నాయన్ నరసింహరెడ్డి ఎక్స్ హోమ్ మినిస్టర్, శీతల్ సింగ్ లస్కరి అని ఒక సోషలిస్ట్ లీడర్ ఉండే, ఒక కార్పొరేషన్ చైర్మన్ ఉండే, తర్వాత రఘువీర్ రావు అని క్రానికల్లో ఒక రిపోర్టర్ ఉండే, కేశవరావు జాదవ్ అని ఒక ప్రొఫెసర్ కేశవరావు జాదవ్. వీళ్ళు 5. నేను 6వ వ్యక్తిని. 7వ వ్యక్తి సంజయరావు గారు అని ఇప్పుడు బతుకున్నాడు, జగిత్యాలలో కాలేజ్ జనరల్ సెక్రటరీ ఉండి ఇప్పుడు అంబార్పేటలో ఉంటాడు. కేసీఆర్ గారి క్లోజ్, టీఆర్ఎస్ పార్టీలో ఉన్నాడు. అతను 7. డి శంకర కిషన్ లాల్ అని రిజర్వ్ బ్యాంక్ ఎంప్లాయీ, డి శంకర్ అని యాక్టివిస్ట్, ఇప్పటికి అతను బతుకున్నాడు. వాళ్ళిద్దరు బతుకున్నారు. 8 మంది పోతే 72 మేము, నేను అనుకుంటున్న అక్టోబర్ దసరా దివాళీ బిట్వీన్ వెళ్ళాము. ఇదే బంజరాయిల్స్లో. అప్పుడు ఈ పోర్టికో ఏదైతుందో, పోర్టికో నుంచి ఆయన డైరెక్ట్ డ్రాయింగ్ రూమ్ ఎక్కడ ఉంటే మీద ఉండే, ఈ స్టెప్స్ ఎక్కాయి, ఇట్లా ఈ స్లాబ్ ఉండే, స్లాబ్కి ఏదైతుందో ఇట్లా మీదకి పోవాలంటే ఈ మెట్లు ఉండే కదా, ఈ ఫైబరీ ఉండే, మనం కాలు పెడితే కొంచెం వంగుతుండే. ఓకే సార్. అది అట్లా ఎక్కి దానికి మీద పోయిన తర్వాత తను వచ్చాడు. రామారావు గారితో మాట్లాడుకొని మేమిద్దరం ఏదైనా డొనేషన్ ఇస్తాను, తెలంగాణ ప్రజాసమితి కాదు, మేము సంపూర్ణ తెలంగాణ ప్రజాసమితి STPS, దానికి అధ్యక్షుడు సత్యనారాయణ రెడ్డి గారు అడ్వకేట్ అప్పుడు. తర్వాత 2 సార్లు రాజ్యసభ అయ్యాడు, యూపీ గవర్నర్ ఉండే. ఓకే. వీళ్ళంతా సోషలిస్ట్ లీడర్, శీతల్ సింగ్ లస్కరి, రఘువీర్ రావు,
అండ్ కేశవరావు జాదవ్ అంతా వీళ్ళు సోషలిస్టులు అంటే మధు దండావతే వీళ్ళంతా ఉన్నారు కదా సోషలిస్ట్ పార్టీ వాళ్ళు వీళ్ళతో మధులు మాయే మధు దండావతే జార్జ్ ఫెర్నాండెస్తో వీళ్ళంతా క్లోజ్ సార్. పోతే ఆ తెలంగాణ ఉద్యమంలో మాకు డబ్బులు ఇచ్చారు, ఇద్దరు కలిపి 15,000 రూపాయలు ఇచ్చారు 72లో. రామారావు గారు అప్పుడు వైజాగ్లో ఇక్కడ షూటింగ్ ఉండే, మీరు రామారావు గారిని కూడా కలవండి, అన్నగారిని కలవాలంటే మేము హ్యాబిట్స్లో పోయి ఏదైతుందో ఆయన హ్యాబిట్స్లో ఆయన ఇల్లు ఏమో మొదట ఇటు మెయిన్ కోటికి పోతూ ఉంటుంటుంది, వెనుకదికి ఒక గేట్ ఉంటుంది, అది మళ్ళీ చిన్న లేన్ ఉంటుంది, ఆ లేన్కి వెళ్ళి ఆ గేట్ అది కూడా పాట కార్లు పోతుంటే వస్తుంటాయి రెండు వైపులు. ఈ 35mm బిట్వీన్ దానికి ఎదురుగానే ఉంటుంది వచ్చి 35mm ఏదైతే కింద బుకింగ్స్ ఉంటే 35mm మీద ఆఫీస్లో మమ్మల్ని కూర్చొని ఉమ్మన్నాడు, టైం చెప్తా టైంకి పోయాము. కరెక్ట్ స్ట్రేట్ అవే ఆయన వచ్చాడు, వచ్చి ఆ టాయిలెట్స్ కామన్ టాయిలెట్స్ అంతా పోయి చూశాడు, వాళ్ళందరినీ కేకలేసి కోపం మీద వచ్చాడు. వచ్చి ఇమ్మీడియట్ కొంచెం నాకు టైం ఇవ్వండి అని 5 నిమిషాలు బాత్రూమ్ పోయి ఫ్రెష్ అయ్యి కూల్గా అయ్యి నాకు బ్రదర్ చెప్పాడు అసలు ఇందిరాగాంధీ గారు ఎందుకు ఇట్లా ఇబ్బంది పడుతున్నది. అప్పుడు తెలంగాణ ఉద్యమంలో జరిగింది, అన్నదమ్ములు ఏదైనా గొడవ వస్తుంది, గొడవ వచ్చినప్పుడు కలిసి ఉండమంటారు, ఒకసారి చెప్తారు రెండోసారి మూడోసారికి విడిపోతాము. ఇది సామరస్యంగా ఏదైతుందో విడిపోవడం తప్పేముంది, ఎంతకాలం మనం ఏదైతుందో మళ్ళీ ఇంకొకరు వచ్చి రాజకీయ ఉద్యమం చేయడం కంటే మాకెవరితో సంబంధం లేదు, మీరు అది అడిగారు సాయం చేస్తాం. చెన్నారెడ్డి గారి గురించి ఏదో నాగేశ్వరరావు గారి ముందు సత్యనారాయణ రెడ్డి గారు అనబోతే అలో చేయలే అతను, మీరు రాజకీయాలు మాట్లాడితే మేము ఒప్పుకునేది లేదు, మేము మద్రాసు వదిలిపెట్టి హైదరాబాద్ వస్తే 69 నా ఇంటి ఇదే ఈ బంజారాయిల్స్ గోడల మీద ఏం రాశారో కండ్లు మూసుకున్న ఆ రాతలు మేము చూడలేకపోయాం. ఓకే సార్. అయినా అవన్నీ భరించుకొని ఉన్నాం. ఈరోజు మీరు వచ్చారు, ఏదో ఇంకా సాయం చేయమన్నారు, అన్నగారు నేను కూర్చుండి మేము సాయం చేస్తాము. ఫోన్ నెంబర్ అడిగితే ఫోన్ నెంబర్ ఇవ్వాల ఫస్ట్, అప్పుడు ఇదే కదా ల్యాండ్ ఫోన్ కదా, చివరికి ఇచ్చి ఎవరికి ఏకని చెప్తే ఆ సంజయరావు గారే రాసుకున్నారు. ఆయనే కోటిలో నిల్చుండే వాళ్ళని తాజ్మహల్ హోటల్ ఇప్పుడు తీసేశారు, తాజ్మహల్ అనుకోండి, ఇప్పుడు ఏదో లాడ్జింగ్ కమర్షియల్ కట్టారు. ఆడ ముంగట పాండబ్బ ఉంటుంది కదా, లోపట్నే పాండబ్బ దగ్గర పోయి చేసేది అవుతుందో ఆయనే 2 సార్లు చేశాడు. ఇట్లా అన్నగారిని కలవడానికి పోతున్నాం, కలిసి వచ్చినాక ఫోన్ చేయమంటే మళ్ళీ ఆయనే చేశాడు, ఏదో టైం చెప్పారు. 15,072 ఆఫ్ అక్టోబర్ నవంబర్ అదే బిట్వీన్ అది. తర్వాత మేము జైలు పోయాం అనుకోండి, మీ రాజమండ్రి, తర్వాత ఇక్కడ చెంచల్గూడలో మళ్ళీ సత్యనారాయణ రెడ్డి గారు, ఈ జాదవ్ గారు, నాయి నరసింహారెడ్డి వీళ్ళంతా మేము జైలు మెట్స్ మీసా అప్పుడు రాజమండ్రి నుంచి మేము ట్రాన్స్ఫర్ అయ్యి ఇక్కడ చెంచల్గూడలో ఉన్నాం. ఆఫ్టర్ ఈ డొనేషన్ ఇచ్చిన తర్వాత ఆ పీరియడ్లో 15. అటువంటిది నాగేశ్వరరావు గారు ఇక్కడ ఈరోజు పరిశ్రమ స్థిరపడడానికి నెంబర్ 1. అదే పీరియడ్లో ఆయన థియేటర్స్ ప్రాపర్టీ కొని స్టార్ట్ చేశాడు. 69 తెలంగాణ ఉద్యమం జరుగుతుండే దాన్ని ఇనాగరేషన్ అయ్యారు. రామకృష్ణ 70, 35 ఆహ్వానం మోటార్. తో మనము సినిమా ఏదైతుందో దానివల్ల ఈరోజు ఏదైతుందో హైదరాబాద్కు ఈరోజు తెలంగాణ, ఈరోజు హైదరాబాద్ ఇప్పుడు తెలంగాణకు వస్తుంది ఇన్కమ్ వస్తుందంటే ఆల్మోస్ట్ ఆల్ ఇన్కమ్ ట్యాక్స్ టోటల్ ఇక్కడనే కదా వాళ్ళ అకౌంట్స్ అంతా. వాళ్ళు కట్టిన కొన్ని 100,000 కోట్ల రూపాయల ట్యాక్స్ కేంద్రానికి పోతుంది, దాంట్లో మనకు 33% వస్తుంది కదా, 33% వస్తుంది రాష్ట్రానికి, వాటా 33% వస్తుంది. అవును సార్, అవును. అందరి అకౌంట్ ఇక్కడనే ఉంది. చిరంజీవి గారిది లేదనుకోండి, 2009 పార్టీ పెట్టినప్పుడు కూడా నేను ఇక్కడ ఇవ్వలేదు, మద్రాసులో ఉండే, నేను ఇన్ఫర్మేషన్ యాక్ట్లో ఇచ్చాను, అకౌంట్ మద్రాసులో ఉండే పార్టీ పెట్టినప్పుడు. సో ఇప్పుడున్న ఆల్ యాక్టర్స్ ఆర్ ఐటీ పే 1,000 కోట్ల రూపాయలు వస్తుంది ఇవాళ. అటువంటిది ఏదైతుందో ఇటువంటి భాష మాట్లాడడం అనేది ఏదైతుందో చాలా తప్పు. కేసు ఏమవుతుందో ఆయన సంగతి వేరే సంగతి, కానీ నేను అనుకుంటున్నా ఆమె అమల గారు సినిమాకి సంబంధించిన వాళ్ళు నేను ఈవినింగ్ చెప్పారు, అమల డైరెక్ట్గా ఏదైతుందో రాహుల్ గాంధీ గారికి, ప్రియాంక గాంధీ గారికి అండ్ సోనియా గాంధీ గారికి, ఇంకెవరికో ముగ్గురికి, ఖర్గే గారికి, ఎవరికో ముగ్గురికి. అమల వెరీ షార్ప్. నేను కూడా అంటే మేనకా గాంధీ వల్ల నాకు ఈ మధ్య కాలంలో కలవడం లేదనుకోండి, చాలా క్లోజ్ అనుకోండి. ఆమె ఆర్గనైజేషన్ కూడా మేము కూడా దాదాపు 7-8 లక్షల రూపాయలు 98లో పాతూరు రామారావు గారు, జైనోళ్ళు, తర్వాత రాజీవ్ రెడ్డి గారు, మేనగాంధీ వచ్చినప్పుడు డొనేషన్ రాస్తే నేనే కలెక్ట్ చేసి అమల గారికి ఏదైతుందో 6 or 7 lakhs ఈ బ్లూ క్రాస్ ఇది అది చేస్తుంది కదా. ఈ మధ్యకాలంలో మేనగాంధీ కూడా టచ్ లేనట్టుంది ఆమె. నేను కూడా దాదాపు 10-12 సంవత్సరాల నుంచి కలవలే. బట్ నాగేశ్వరరావు గారిని ఒక
పింప్ తార్పుడుగాడు కింద అనడం అనేది ఇట్ ఈస్ ఆ భాషను ఎవరు హర్షించరు. ఇది కాంగ్రెస్కు ఖచ్చితంగా మీరు అడిగినట్టుగా వ్యక్తిగతంగా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి కాదు, ఇది ఓవరాల్ కాంగ్రెస్ పార్టీకే దీని ఎఫెక్ట్ అవుతుంది. సార్, కొండా సురేఖ గారు క్షమాపణ చెప్పినప్పటికీ కూడా రేవంత్ రెడ్డి నుంచి ఒక స్టేట్మెంట్ ఖచ్చితంగా అందరూ ఊహించారు, కానీ పిసిసి చీఫ్ మహేష్ గౌడ్ నుంచి వచ్చింది. కానీ రేవంత్ సైలెన్స్ వెనుక ఏముంది? వ్యూహమా, లేకపోతే కొండా సురేఖని ముందు పెట్టి రేవంత్ రెడ్డి మాట్లాడించారా? వాట్ ఈస్ ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారు ఏదైతుందో ఖచ్చితంగా నాగార్జున గారితో ఆయనకు మంచి సంబంధాలు అందరితో. నైస్, ఏదో పని ఒత్తిడి వల్ల ఏదన్నా నెగ్లెక్ట్ అయి ఉండొచ్చు. ఇప్పటికైనా ఏదైతుందో దీన్ని పరిష్కారం చేయడానికి ఒక ముఖ్యమంత్రిగా ఆయన ఈ యొక్క కన్వర్జేషన్ చూసిండా లేదా, అసలు దీంట్లో నాగార్జున గారిని ఎందుకు తీసుకురావాల్సి వచ్చింది. సో ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారు అయితే క్యాప్టెన్ మంత్రివర్గం ఉంది కనుక ఇది రేవంత్ రెడ్డి గారు చొరవ తీసుకొని దీనికి ఏదైతుందో ఓన్లీ మాఫీ కాదు, ఇంకా ఏదో ఒక పద్ధతిలో ముఖ్యులను కూర్చుండబెట్టి ఏదైతుందో దీన్ని ఒక పరిష్కారం చేయకపోతే నేను అనుకుంటున్నా ఇదే కోర్టు కంటిన్యూ అయ్యేది ఉంటే ఈ కేసు ఏదైతుందో జస్ట్ మీకు వచ్చే ముందే మీ కార్ లేట్ అయితే నేను బస్ స్టాప్లో కూర్చొని సార్ ఒక అడ్వకేట్తో మాట్లాడాను. చాలా సీరియస్ కేసు విత్ ఇట్ విల్ బి ఈ పదజాలం ఏదైతుందో డెఫినెట్లీ ఇట్ విల్ సెక్షన్స్ ఆఫ్ చాలా స్ట్రాంగ్ ఉంటాయి. ఇక నేను ఎక్కువ మాట్లాడలేదు. మనకేం పెద్ద నాకు సురేఖ అయినా రేవంత్ రెడ్డి గారైనా నాగార్జున ఎవరితో నాకేం పని లేదు. టు బి ఫ్రాంక్ చెప్పాలి, నాకేం అవసరం లేదు దీని గురించి డీప్ పోలేదు అనుకోండి. బట్ ఇట్ విల్ అంటే నేను బైసాబ్ నేను ఐఎమ్ బస్ స్టాప్లో ఉన్నా, ఐఎమ్ వెయిటింగ్ ఫర్ కార్ ఏదైతుందో ఇట్లేదు స్టూడియోలో మీ స్టూడియోలో ఇంటర్వ్యూ ఉంది, నాకు ఇబ్బందిగా ఉంది కొంచెము, సాయంత్రం మాట్లాడదాంలే కోర్టు కేసులో ఉంది కదా చూద్దాంలే అని.